షునేమరాలు ఉంది, గనురాలే, కానీ దేవుని సేవకుడి కొరకు ఆలోచన చేసింది. మన ఘనతను, మన పరపత్తిని, మన అధికారాన్ని, మన డబ్బును మన దేవుని కొరకు వాడేవారుగా ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోనండి. శరీరాన్ని సమర్పించుకోవాలంటే ముందు ఏం చేయాలి? నీకున్నది, నీ కలిగి ఉన్నది అంతటిని కూడా దేవునికి ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. అలాగని నీకు లేకుండా చేయడు దేవుడు, నీకు ఉండకుండా చేయడు దేవుడు. అలా ఇవ్వగలిగే స్థితిలో, స్థాయిలో ఉండగలిగితేనే సజీవ యాగముగా నీ శరీరం సమర్పించినట్టు. నీ ఏకైక కుమారుడు నాకు అర్పించంటే ఇవ్వడానికి, అర్పించడానికి, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు దాన్ని బలిగా తీసుకున్నాడు, సజీవ యాగముగా శరీరమును సమర్పించాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు విడిచిపెట్టడానికి, వదులుకోవడానికి, త్యాగం చేయడానికి ఏడికి సిద్ధపడలేదు. కష్టం వచ్చేసరికి మాత్రము ప్రభువా దేవుడా నన్ను కాపాడు అనడానికి మాత్రం సిద్ధపడి ఉంటున్నావు. ఎలా అడగాలనిపిస్తుంది నీకు దేవుణ్ణి? నీ యొక్క భక్తి దేవుని ప్రభావితం చేయాలి, నీ శ్రద్ధ దేవుని ప్రభావితం చేయాలి, నీ ఉపచారము దేవుని ప్రభావితం చేయాలి, సేవకుని ప్రభావితం చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వ్యక్తి ఈ విధముగా ఈలాగున పరిచర్య చేశాడు, చేసింది తండ్రి, నువ్వు మేలు చేయు, నీ మేలు పొందుకోవడానికి యోగ్యుడు అని మేము చెప్పగలగాలి. ఆ సాక్ష్యం మీరు సంపాదించుకోవాలి, పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు హెచ్చించడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన చేత కార్యములు జరిగించుకుంటున్నాడు. ఇదిగో ఎస్తేరుని ఆ రాణి స్థానంలో ఉంచాడు. సంశయిస్తుంది, ఏం చేయాలి, వెళ్ళాలా లేదా? అప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే సహాయము వేరే ఒక దగ్గర నుంచి వస్తుంది. దేవుడు నీ ఉపచారాన్ని మర్చిపోయే దేవుడు కాదు, నీ త్యాగాన్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు